గత ఏడాది రెండోసారి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఏమైనా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అగ్రరాజ్య ప్రజలను సైలెంట్ చేస్తున్నారు లేదా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన మాటే శాసనం, ప్రపంచ దేశాలు వేయాలి పడుకొని ఆసనం అన్నట్లుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మాట వింటే స్వామిని, మాట వినకపోతే లక్ష్మీ నరసింహస్వామిని అన్నట్లుగా సుంకాలతో బాధిస్తున్నారు. ఈ పరిణామాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలు కీలకంగా మారుతున్న వేళ ఆయనకు శ్రీలంక తాజాగా షాక్ ఇచ్చింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న దేశాలను బెదిరించి ఘర్షణలు ఆపి తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో తన పేర్లు, ఫోటోలు వెలువడితే అది గతం అన్నట్లుగా కొట్టిపారేస్తారు. గ్రీన్లాండ్ తనదే అంటారు. కెనడా అమెరికాకు కొత్త రాష్ట్రం అని ప్రకటిస్తుంటారు. రష్యా ఉక్రెయిన్ వార్ ఆపడమే తమ ప్రధాన లక్ష్యం అని ప్రకటిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ మధ్య మొదలైన యుద్ధాన్ని ఆ రెండు దేశాల ఆర్మీ జనరల్స్ మాట్లాడుకుని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే ఆ సీజ్ ఫైర్ కి కారణం తనేనని ప్రకటించుకున్నారు. ఆ విషయాన్ని భారత్ ఎన్నిసార్లు ఖండిస్తే అంతకు రెట్టింపు సార్లు ప్రపంచ వేదికలపై కంటిన్యూ చేస్తున్నారు. ఇక తనదైన వ్యూహాలతో పాక్ ను కట్టిపారేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ని చేశారనే ప్రచారాన్ని క్రియేట్ చేయగలిగారు. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ పై పడ్డారు. సుమారు 3 వారాలుగా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై విరుచుకుపడుతున్నారు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాల తయారీ ప్రయత్నాలను పూర్తిగా నాశనం చేయడంతో పాటు అక్కడి పాలనను మార్చేయాలనే లక్ష్యంతో టెహ్రాన్ పై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో అటు గల్ఫ్ దేశాలను బలిపశువులను చేస్తున్నారనే చర్చ ఓ పక్క జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇదే అదనంగా హమాజ్ తరహాలో హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుపెట్టే పనికి పూనుకుంది ఇజ్రాయిల్. ఈ సమయంలో ఎవరు ఊహించని రీతిలో అన్నట్లుగా ట్రంప్ కు షాక్ ఇచ్చింది శ్రీలంక. మరోవైపు పశ్చిమాసియాలో వాతావరణం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాలపై ప్రత్యక్షంగా భారత్, చైనా, శ్రీలంక వంటి దేశాలపై పరోక్షంగా పడుతుందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే పార్లమెంట్ లో చేసిన ఓ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అగ్రరాజ్య అమెరికా అభ్యర్థనను తోసిపుచ్చడం ద్వారా శ్రీలంక తటస్థ విదేశాంగ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. అసలేం జరిగిందంటే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా చేసిన ఓ విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించింది. మార్చి నెల ఆరంభంలో 2 యుద్ధ విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం అమెరికా అనుమతి కోరగా అందుకు లంక నిర్మోహమాటంగా నిరాకరించింది. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే పార్లమెంట్ లో వెల్లడించారు. ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ మధ్య ఓ కీలక సముద్ర మార్గంగా ఉన్న జిబౌటి స్థావరంలోని అమెరికా యుద్ధ విమానాల నుంచి 2 సార్లు అభ్యర్థనలు వచ్చాయని, ఇందులో భాగంగా విధ్వంసక మిసైల్స్ తో కూడిన యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అడిగితే తాము వద్దని చెప్పామని తెలిపారు. దీంతో శ్రీలంక తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ లో హౌతీ రెబల్స్ వర్సెస్ అమెరికా దళాల మధ్య పోరు నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన భూభాగాన్ని సైనిక అవసరాలకు ఇవ్వడం ద్వారా ఆ యుద్ధంలో భాగస్వామి కావడం శ్రీలంక ఇష్టపడలేదు. అంటే ద్వీప దేశాలపై శ్రీలంక తన వ్యూహాత్మక ప్రాంతాలను అమెరికా లేదా చైనా వంటి ఏ ఒక్క అగ్రరాజ్యానికి సైనిక స్థావరాలుగా మార్చకూడదనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా స్పష్టం చేసిందన్నమాట. పైగా ఇలాంటి నిర్ణయాలు తమ భద్రతకు, వాణిజ్యానికి సైతం ఇబ్బంది కలిగిస్తాయని లంకేయులు బలంగా నమ్ముతున్నారనే విషయం ఈ సమయంలో స్పష్టమైంది. కాగా గతంలో చైనా నౌకల విషయంలో అమెరికా, భారత్ ఒత్తిడి చేసినప్పుడు శ్రీలంక కొంత తలొగ్గింది. అయితే ఇప్పుడు అమెరికా విమానాలకే నో చెప్పడం ద్వారా తాము ఎవరిని ఒత్తిడికి లొంగబోమని దిశనాయకే నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లయింది. మరోవైపు ఈ నిర్ణయం అమెరికా, శ్రీలంక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, దీనిపై భారత్ ఎలా స్పందించబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మట్టాల విమానాశ్రయాన్ని గతంలో ప్రపంచంలోనే అత్యంత ఖాళీ విమానాశ్రయంగా పిలిచేవారు. అయితే తాజా
తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలక కేంద్రంగా మారడం గమనార్హం. ఏది ఏమైనా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వేళ వస్తున్న ఒత్తిళ్ల నడుమ శ్రీలంక తటస్థ వైఖరిని కొనసాగించేందుకు కట్టుబడి ఉందని దిశనాయకే స్పష్టం చేయటం. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే తాము తటస్థ వైఖరిని కొనసాగించాలి అనుకుంటున్నామని అనడం ఆ యుద్ధం సవాళ్లను విసురుతోందని చెబుతూనే ఈ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు శ్రీలంక తలొగ్గదని, తటస్థంగా ఉండేందుకు సాధ్యమైనంత వరకు చేస్తామని వెల్లడించడం మాత్రం ట్రంప్ ని పక్కకెళ్లి ఆడుకోమ్మా అని చెప్పడంతో సమానమని అంటున్నారు నెటిజన్లు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.